హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్తో సరదాగా రోడ్ కాసి తిరిగి వద్దాం పదండ్రా అని వెళ్ళొస్తుంటే మనకైతే పండిన పనస పండు వాసన అయితే రావడం జరిగింది. అయితే మేమైతే తోట లోపలికి అయితే వచ్చామన్నమాట. మాకైతే ఒక పండు మీద అయితే చాలా డౌట్గా ఉంది, ఎందుకంటే ఆ పండు అయితే చాలా ముదిరిపోయింది అనమాట. చూద్దాం ఆ పనస పండు ఉందో లేదో. ఇలాంటి షార్ట్స్ వీడియోస్ కోసం అవ్వాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సీజన్లో అయితే ఆ పురుగులు సౌండ్స్ చేస్తుంటాయి, ఏమనుకోవద్దు. వీడియో అయితే క్లారిటీగా ఉండదన్నమాట, సౌండ్స్ ఎఫెక్ట్స్ అయితే. ఫ్రెండ్స్, ఈ పనసపండు అయితే పండుందన్నమాట. అయితే మనమైతే కిందనే అయితే దింపేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, ఇంత పెద్దది అనమాట. ఈ సమ్మర్లో మాకు ఇదే మొదటి పనసపండు అయితే తినాలంటే. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పనసపండు అయితే కోసుకుందాం. లోపల చూద్దాం తొండాలు ఎలాగ ఉంటాయో. లోపల అయితే ఒక సుడి అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, మనమైతే ఇది కోసుకోవాలన్నమాట, లేకపోతే తొండాలు సరిగా తీయలేము. ఫ్రెండ్స్ చూసారా, ఒకటి తిని చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా తీయగా ఉంది. లోపల పిక్కలు కూడా ఉంటాయి. పిక్కలు అయితే కూరలు అయితే పూసి తినవచ్చు, అది కూడా బాగుంటుంది కూర కూడా. అలాగే కాల్చి కూడా తినవచ్చు ఫ్రెండ్స్.